వెళ్ళిన వీళ్ళలో ఎవరెవరు కూడా వెళ్ళినంటే సుదర్శన్ రెడ్డి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ వద్దకు వెళ్ళి ప్రధానంగా వాళ్ళ ఎప్పుడు విస్తరణ జరుగుతుంది అనే అంశంపై ప్రస్తావించడం జరిగింది. నిన్న డైరెక్ట్ అటాక్ చేశారు. ఏంటంటే ఖచ్చితంగా జానారెడ్డి మంత్రి పదవికి అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి అంతర్గత కుమ్ములాటని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సర్ది చెప్పింది, అలాగే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందా చూడాలి. మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే బగ్గుమన్న మైనార్టీల వక్ఫ్ సవరణ బిల్లుపై గలమెత్తిన ముస్లింలు, ట్యాంక్ బండ్ పై భారీ ఆందోళన. మనం చూసుకోవచ్చు బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా ఈ వక్ఫ్ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ముస్లింలు. ఇప్పుడు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వక్ఫ్ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై నిన్న నిరసన వ్యక్తం చేశారు. మరి ఈ వక్ఫ్ బిల్ విషయంలో ఏ విధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతాయి, అలాగే ఇటు మనం చూసుకున్నట్టయితే ఈ వక్ఫ్ బిల్లుపై కూడా 19న బహిరంగ సభ నిర్వహిస్తామంటూ కూడా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి కూడా ఏకపక్ష నిర్ణయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఓవైసీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఖచ్చితంగా ఈ నెల 19న హైదరాబాద్లో బహిరంగ సభ నిర్వహిస్తామంటూ కూడా ముస్లింస్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇది ఎంత తీవ్రంగా ఉద్రిక్తమైంది, మరి దేశమంతటా ఈ వక్ఫ్ బిల్లుపై తీవ్ర వ్యతిరేక గళాలు వినిపిస్తాయా? ఇటు చూసుకుంటే బెంగాల్ వంటి రాష్ట్రంలో కూడా విపరీతమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అంశంపై ప్రధానంగా నిరసన గళం వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది చూడాలి. అలాగే మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే ఉప ముఖ్యమంత్రి అయిన కొడుకు తండ్రి మార్క్ తో పవన్ ఎమోషనల్ బాండింగ్, సింగపూర్ నుండి హైదరాబాద్ కు రాక. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మొన్న మార్క్ కి స్కూల్లో పవన్ కొడుకు ఎవరైతే ఉన్నారో తను స్కూల్లో ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు మార్క్ బాగానే ఉన్నారు. ఇక సింగపూర్ నుంచి హైదరాబాద్ కి మార్క్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మరొక అంశం చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు గనక చూసుకున్నట్టయితే ప్రధానంగా గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% వర్తింపు. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగ ఖాళీల భర్తీ. నేడు ఉదయం 11 గంటలకు జీవో 9 విడుదల చేయనున్న రేవంత్ సర్కార్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో 3 గ్రూపులుగా 59 ఉపకులాలు ఉన్నాయి. అయితే 3 గ్రూపులుగా విభజించనున్నారు. ఇక్కడ క్లియర్ కట్ గా మనం ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు నుంచే ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలో బాగా వెనకబడి రిజర్వేషన్ల ఫలాలను సరిగ్గా పొందలేకపోయిన కులాల కళ నెరవేరుతుంది. రాష్ట్రంలో ఎస్సీలకు ఇప్పటి వరకు గంపగుత్తగా అమలైన 15% రిజర్వేషన్లు ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు కులాల ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ గ్రూపులు కులాల వారీగా అందే రిజర్వేషన్ల వివరాలతో జీవో 9ని విడుదల కాబోతుంది. అయితే